ప్రతి ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని ప్రతి ఒక్కరూ దేవుని పటాలు లేదా ఇతర ఏవైనా పటాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ పటాలను ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. తయారు చేయడానికి కావలసిన వస్తువులు: గ్లాస్ కటింగ్ బ్లేడ్, ఫైల్ బ్లేడ్, సుత్తె, టెస్టర్, కత్తెర, లూజ్ కట్టర్, గ్లాస్ పౌడర్, రంపం. తయారు చేయు విధానం: ముందుగా పటానికి సైడ్ బార్డర్లకు సెట్ చేసుకోవడానికి ఇటువంటి చెక్కను తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఈ మిషన్ మీద మనకు కావలసిన 9x12 సైజుల్లో కానీ లేదా మనకు కావలసిన సైజుల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న వాటిని సైడ్లకు ఈ విధంగా కట్ చేసుకొని 4 చెక్కలకు సైడ్లకు స్మూత్‌గా ఒక బ్లేడుతో ఈ విధంగా చేసుకోవాలి. అలా చేసుకున్న వాటికి సైడ్లకు సెల్విషన్ పూసుకోవాలి. అలా పూసుకోవడం వల్ల చెక్క కదలకుండా బాగా సెట్ అవుతుంది. అలాగే వాటిని మేకులతో ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన ఫోటోను తీసుకోవాలి. అలా తీసుకున్న ఫోటోకు కావలసిన సైజుల్లో అద్దాన్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న గ్లాసును బాగా క్లీన్ చేసుకొని వాటికి గ్లాస్ పౌడర్ పూసుకోవాలి. అలా పూసుకోవడం వల్ల గ్లాస్ మీద ఉండే మరకలు పోయి ఫోటో బాగా అందంగా కనపడుతుంది. ఇప్పుడు ఒక పేపర్ అట్టను తీసుకొని వాటిని కావలసిన సైజుల్లో కట్ చేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న ఫోటోను వాటి సైడ్లను ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాటిపై పేపర్ అట్టను పెట్టుకొని వాటికి ఈ విధంగా మేకులు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఫోటో కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న వాటిపై కొద్దిగా పేపర్లు పెట్టుకొని వాటిపై కట్ చేసుకున్నటువంటి చెక్క బోర్డును పెట్టుకొని వాటికి ఇలా మేకులు కొట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాటికి 4 సైడ్లకు ప్లాస్టర్‌ను అతికించుకోవాలి. అలా అతికించుకున్న తర్వాత 4 మూలలు కత్తెరతో కట్ చేసుకొని బాగా అతికించాలి. ఇలా అతికించిన తర్వాత పటాన్ని ఎక్కడైనా తగిలించుకోవడానికి వాటికి మధ్యలో ఒక రింగును సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన పటాలు తయారైనాయి. తయారు చేయడానికి కావలసిన వస్తువులు మరలా చూద్దాం. గ్లాస్ కటింగ్ బ్లేడ్, ఫైల్ బ్లేడ్,
సుత్తె, టెస్టర్, కత్తెర, లూజ్ కట్టర్, గ్లాస్ పౌడర్, రంపం.